ఎర్ర బుగ్గపై పుట్టుమచ్చై నేనుంటా ఎర్రాని దానా ఎర్రాని దానా పడినావే నా కంట ఈ ఎర్ర బుగ్గపై పుట్టుమచ్చై నేనుంటా పచ్చ పచ్చని పచ్చ పుట్టంటి వాడా పడిరారా నా వెంట నా పచ్చి వెన్నవంటి పసుపే నీదనుకుంటా. నమస్కారం, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1600 స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఇష్టపడేటువంటి ప్రేక్షకులారా, మేము మళ్ళీ వచ్చేసాం. 1 గంట అంటే ఇది ఆడవాళ్ల టైం అని మీరు ఏ రోజో నిర్ణయం చేసుకున్నారు. ఈ రోజు ఏం కొత్తగా చేసుకోలేదు కాబట్టి ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రొడక్షన్ ముందు నేను మా మమ్మీ గురించి చెప్తా. మా మమ్మీ మీ చాలా చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇలాంటి ఫ్యాన్స్ మాకు చాలా అవసరం. తర్వాత సో నా పేరు మోనికా, నేను జేబీఆర్ఈసీ కాలేజ్ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను, సిఎస్సి గ్రూప్. నా హాబీస్, మీరు ఏ ప్రోగ్రామ్ లో యాంకరింగ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ చూడడం, బిస్కెట్ కాదు నిజం ఇది. అండ్ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఏంటది గార్డెనింగ్? ఎస్. వెరీ గుడ్. ఒక పక్కన నా ప్రోగ్రామ్ చూడడం, ఇంకో పక్కన గడ్డి పీకడం. ఈ రెండు హాబీస్ ఏమిటి? ఒకటి పెట్టడం, ఒకటి పీకడం అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. నా పేరు ఆశ, నేను జేబీఐటి నుంచి వచ్చాను, సిఎస్సి 3rd ఇయర్. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్. మా మమ్మీ సంగతి తెలియదు కానీ నేనైతే చాలా 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 పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ ఆశ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హర్షిత, నేను సిఎస్సి చదువుతున్నాను, సేమ్ అందరూ. జేబీఆర్ఈసి 3rd ఇయర్. హాయ్ సుమా. మమ్మీ కాదు, ఏంటది పర్ల్స్ మొత్తం నెట్ నెట్ వేసుకొని వచ్చావు? మీకోసమే. వావ్, చాలా బాగుంది. నీ జడ అందులో ఇరుక్కుందా లేకపోతే అది జడలో ఇరుక్కుందా? అదే జడలో ఇరుక్కుంది. బాగుంది. థ్యాంక్ యూ. చెప్పు. నా పేరు స్నేహ, జేబీఆర్ఈసి 1st ఇయర్ చదువుతున్నా, సిఎస్సి. అండ్ మై హాబీస్ ఆర్ పెయింటింగ్. నా పేరు విజయ భార్గవి, నేను సిఎస్సి చదువుతున్నాను, 1st ఇయర్ జేబీఐటి. యు ఆర్ లుకింగ్ గార్జియస్ సుమా. థ్యాంక్ యూ. కళాంజలి. My name is Alekia and I'm from JBREC, BTech 1st year CSC. నాకు డౌట్ వస్తుంది, అడిగేనా? Yeah. మీ అమ్మ చీర కట్ చేసి నీకు లంగావణి చేసింది కదా? కాదు. అవును కాదు. మా అమ్మ నాకు చాలా సార్లు పనిచేసింది, అందుకని నేనేం చేస్తున్నాను తెలుసా? నాకు సన్మానాల్లో వచ్చినటువంటి శాలువలతో మా అమ్మాయికి లంగాలు కూడా కుట్టేస్తున్నాను. మౌనిక, హర్షిత, విజయ భార్గవి, అలేఖ్య, స్నేహ, ఆశ లలో ఈ రోజు స్టార్ యువత అయ్యేది ఎవరు? చూద్దాం మీ గెస్ కరెక్ట్ అవుతుందా లేదా 5 రౌండ్ల తర్వాత. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం, పట్టుకోండి చూద్దాం. అతి త్వరలో మీ పెళ్లి కార్డులు ఇలాగే పంచుతారులే మీరు. ఇప్పుడైతే వచ్చి ఈ కార్డులు తీసుకెళ్ళండి. రండి రండి. తీసుకొని చూసుకోండి కార్డులు అందరూ. చక్కని పైకుంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజండి, నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొకు, జివ్వు 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 మంది నాకు, కులుకు తోట పుట్ట మాకు. నువ్వేమైనా తింటున్నావా అసలు? ఇదిగో లలిత బ్రాండ్ రైస్ వాళ్ళది మంచి బియ్యం ఉంది. ఓకే, నీకు ఇంటికి పంపిస్తాను, అది తిను. పైగా జపనీస్ టెక్నాలజీతో ప్రతి ఒక్క మెతుకుని వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి
దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి అండ్ 24 గంటలు పెట్టినా కూడా ఆ అన్నం పాడవదండి. అలాగని 24 గంటల తర్వాత తినకు, ఈలోగానే తినే. ఓకేనా? ఓకే. సరే, నువ్వు ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ కొట్టేశావు, ఏమి చేయకుండానే 20 పాయింట్లు కొట్టేశావు. ఓకే, ఏమి కార్డ్ చూపించండి. దింపండి పంజరం. నీకు 20 పాయింట్లు వచ్చాయి కాబట్టి ఆ లెక్క నీ కళ్ళకు గంతలు కట్టేస్తాం, అందరినీ లోపల వేసేస్తాము. నువ్వు ఫస్ట్ ఎవరినైతే పట్టుకుంటావో వాళ్ళకి 10 పాయింట్సే వస్తాయి. నెక్స్ట్ అవుట్ అయిన వాళ్ళకి 12, తర్వాత 14, తర్వాత 16, తర్వాత 18 పాయింట్లు. అది మన ఫస్ట్ రౌండ్. ఓకే, నీకు స్విమ్మింగ్ వచ్చా? ఇది పెట్టుకొని రెడీగా ఉండు. ఎప్పుడైనా సరే మన హైదరాబాద్ లో వాటర్ వర్షాలు పడి ఎక్కువ అయింది అనుకో, ఎటు నుంచి ఫ్లో అవుతుందో తెలియదు, ఈత కొట్టడానికి పనికి వస్తుంది. కమాన్, గుడ్ గర్ల్, లోపలికి వెళ్ళమ్మా. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళండి అమ్మా లోపలికి. రండి రండి. ఓకే, రెడీ, 1 2 3 గో. మోనికాకి 10 పాయింట్లు. రెడీ, 1 2 3 గో. ఆశకి ఒక హద్దు ఉండాలి. 12 పాయింట్లు, అందుకని హద్దు వేసేసుకుంది ఆశ. సరే, నీకు ఒక విషయం చెప్తాను. ఒక బాబు పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ కడుపులో నొప్పి అన్నాడంట. కడుపులో నొప్పి ఎందుకు వస్తుందంటే, నాన్న నీ కడుపులో ఏం లేదు కాబట్టి అని చెప్పి వెంటనే ఆవిడ ఫుడ్ పెట్టేసిందంట. వాడికి నొప్పి తగ్గిపోయిందంట. వాళ్ళ నాన్న సాయంత్రం వచ్చాడు, అబ్బా తలనొప్పి అని. వీడేం చెప్పాడు తెలుసా? వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి, నాన్న నీ తల్లో ఏం లేదు, అందుకనే నీకు నొప్పి వస్తుంది అని. ఆరోగ్యంగా ఉన్నావా? ఓకే, 1 2 3 గో. విజయ్ భార్గవికి 14 పాయింట్లు. నేను ఒక క్వశ్చన్ అడగచ్చా? అడగండి. మీ నాన్నగారి అత్తయ్య గారి కోడలి భర్తకి మీరేమవుతారు? మా నాన్నగారి అత్తయ్య గారు మేనత్త. మేనత్త వాళ్ళ కోడలు. మేనత్త వాళ్ళ కోడలి భర్త. భర్తకి మీరేమవుతారు? కోడలి భర్త. భర్తకి మీరేమవుతారు? నేను చెల్లెలు. రాంగ్ ఆన్సర్. ఆయన మీకు మామయ్య అవుతారు. అలా ఎలా అలానే అవుతారు సుమా. అలా అయ్యే ఉంటారు. జీన్స్ ప్రోగ్రామ్ అయిపోయి చాలా రోజులైంది కదా, వరసలు మర్చాను. థ్యాంక్ యూ. హలో, స్విమ్మింగ్ చేయమ్మా. 1 2 3 గో.
వాళ్ళకి 16, అవుట్ అవ్వని వాళ్ళకి 18 వస్తాయి. చూసుకోండి మరి. హర్షితకి 16 పాయింట్లు, స్నేహాకి 18 పాయింట్లు. మీకు ఒక క్వశ్చన్ అడగండి. అరచేతిలో అద్దం 6 నెలల యుద్ధం ఏంటి? అరచేతిలో అద్దం 6 నెలల యుద్ధం. 6 నెలల యుద్ధం ఏమిటబ్బా? చెప్పలేరా? కమాన్ సుమా, కమాన్. నో క్వశ్చన్స్ ప్లీజ్. No, I don't know the answer. చెప్పేనా? ఓడిపోయావా? ఓడిపోయాను. ఆడవాళ్ళ గేమ్ షో చేస్తున్నా అది కూడా తెలీదా సుమా? తెలియదు. అయితే ఏంటంటే చెప్పు. నాకే బొక్క పడింది. చెప్పు. గోరింటాకు. అరచేతిలో అద్దం 6 నెలలు ఏంటి? అద్దం ఊరికే చూసుకుంటాం కదా, అండ్ 6 months వచ్చేసి ఎండడానికి చాలా టైం పడుతుంది కదా. 6 months నైట్ పెట్టుకుంటే నైట్ మొత్తం అలా. దానికి 6 నెలలకి ఏంటి సంబంధం? టైం కూడా ఉంది కదా అనేసి. నీ ఆన్సర్, నీ క్వశ్చన్ అన్ని తప్పు. నేను ఒప్పుకోవట్లేదు. ఎల్లమ్మ, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఈ రోజుల్లో గోరింటాకు ఇవాళ పెట్టుకుంటే రేపటికి ఉండట్లేదు, 6 నెలలంట. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట విందాం. 6 అడుగుల అందగాడు నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు.
చప్పట్లు ఫర్ మోనికా. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? విజయ భార్గవి. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. పుస్తకం. ఉత్తరం. ఉత్తరం మీ నాన్న రాశాడు. నీ గురించి ఫోన్లో చెప్పడానికి వాడు ఆర్థిక స్తోమత సరిపోదని రాసి పంపించాడు. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను కూడా నీకు ఉద్యోగం చూపిస్తే నా పని అయిపోతుంది అనుకున్నాను. కానీ ఉత్తరం చదివాక నా అభిప్రాయం మార్చుకున్నాను. నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. అవును అంకుల్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను మీ నాన్నలా మంచివాడిని కాను. తెలుసు అంకుల్. నా ఉద్దేశం అది కాదు అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఈ సంభాషణలో ఒకరి వాయిస్ గుర్తించండి. మోనికా. ప్రకాష్ రాజు అండ్ వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ఇప్పుడు ఇంకో పాట. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి కుటుంబిత తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. Vijay Bhargavi and Harshita, good performance. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? బజర్ నొక్కింది విజయ భార్గవి. బాద్షా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే నువ్వే కావాలి
జాతీయ ఫలం ఏది? ఫ్రూట్. మామిడి పండు. కరెక్ట్ ఆన్సర్, మామిడి పండు. తీసుకో 6. విజయ భార్గవి 3, అలేఖ్య 1, స్నేహ 1, మోనికా 1. బాగా పండిన మామిడి పండులో ఏ ఏ విటమిన్స్ ఉంటాయి? ఆప్షన్స్: ఏ బిడిఈ, బి ఏబిసి, ఏబిసి. ఎస్. బాగా పండిన మామిడి పండులో ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్ ఉంటాయంట. అలేఖ్య 1, స్నేహ 1, ఆశా 1. ఓం 3D సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ త్రిష, బి కృతి కర్బంద. కృతి కర్బంద. తీసుకో 3. హర్షిత 3 పాయింట్స్. కోటికి పైగా ఎల్ఈడి లైట్లని ఉపయోగించిన గార్డెన్ ఏది? ఆప్షన్స్: ఏ నబానా నోసటో, డి ఇయాచి థియోడర్. నబానా నోసటో. జపాన్లోని నబానా నోసటో బొటానికల్ గార్డెన్లో వింటర్ ఎలిమినేషన్ కోసం ఎల్ఈడి లైట్లు వాడారు. వేరువేరు రంగుల లైట్లని సొరంగాల ఆకారంలో ఏర్పాటు చేయడానికి, పార్కుని అలంకరించడానికి కోటికి పైగా ఎల్ఈడి లైట్లని ఉపయోగించారంట. ఇంకా అది బొటానికల్ గార్డెన్ ఎందుకయింది? బాగా గ్లోబల్ వార్మింగ్ గార్డెన్ అయింది అది. ఓకే, తీసుకో. మోనికా 2 పాయింట్స్, అలేఖ్య 1 పాయింట్. తుఫాన్ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు? ప్రియాంక చోప్రా, రామ్ చరణ్. తీసుకో 6. భార్గవి 3, హర్షిత 1, స్నేహ 1, మోనికా 1. పైలిన్ తుఫాన్ పేరుని ఏ దేశం తొలిసారిగా సూచించింది? ఆప్షన్స్: ఏ థాయిలాండ్, బి జర్మనీ. థాయిలాండ్. కరెక్ట్, తీసుకో 3. హర్షిత 1, ఆశా 1, స్నేహ 1. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల కళ్ళు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. ఆకాశ వీధిలో సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ నాగార్జున, బి సుమన్. సుమన్ కాదు, నాగార్జున. సెకండ్ క్వశ్చన్: ఎంత ఎండలో అయినా వేడెక్కని ఇసుక ఉన్న బీచ్ పేరు ఏమిటి? అబ్బా, అక్కడికి వెళ్ళాలబ్బా. ఆప్షన్స్: ఏ రెడ్ శాండ్ బీచ్, బి వైట్ హెవెన్ బీచ్. వైట్ హెవెన్ బీచ్ ఆస్ట్రేలియాలోని విట్ సండే దీవిలో ఉంది ఇది. ఇది నీలి రంగులో మెరిసిపోయేటువంటి బీచ్. ఆ సముద్రపు నీటిని చూసి ఆకాశం కూడా నివ్వెరపోయేలాగా ఉంటుంది. పాల నురగను తలపించేటువంటి అక్కడ ఇసుక చందమామ కూడా అబ్బో అనిపించేలాగా ఉంటుంది. ఇక్కడ ఇసుక 98% పైగా సిలికాన్ డయాక్సైడ్ ని కలిగి ఉండడం వల్ల చాలా తెల్లగా కనిపిస్తుంది. పైగా ఎంత ఎండ వచ్చినా ఇసుక వేడెక్కదు. 3 పాయింట్స్ తీసుకో. అలేఖ్య 2, హర్షిత 1. కృష్ణ కృష్ణ రసమీద రామకృష్ణ ఒక సైడ్ చూడు సాయమచ్చే రామ 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 అటు సైడు వీడు మాయ చేసే కృష్ణ 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 sometimes రామ రామ sometimes కృష్ణ. వర్షం సినిమాలో త్రిష తండ్రి ఎవరు? ప్రకాష్ రాజ్. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6. విజయ్ భార్గవి 3 అండ్ అలేఖ్య 1, హర్షిత 1, స్నేహ 1. వర్షం దారలుగా కురవకుండా బొట్లల్లాగా నీటి బిందువులాగా పడ్డానికి కారణం ఏమిటి? ఆప్షన్స్: ఏ నీటికున్న తలతన్యత లక్షణం వల్ల, అంటే
సర్ఫేస్ టెన్షన్ వల్ల, బి ఘనీభవనం వల్ల. సర్ఫేస్ టెన్షన్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. ఆశా 1, అలేఖ్య 1, ఓకే హర్షిత 1. ఆవకాయ బిర్యానీ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ బిందు మాధవి, బి షీలా. బిందు మాధవి. తీసుకో 3. అలేఖ్య 2, మోనికా 1. పచ్చళ్ళని స్టీల్ లేదా అల్యూమినియం డబ్బాల్లో నిల్వ చెయ్యకూడదు. ఎందుకు? ఆప్షన్స్. ఏ ఇనుము అల్యూమినియంలు హరించేటువంటి ఆమ్లాలున్న పచ్చళ్ళు అందులో పెట్టినట్టయితే పచ్చళ్ళు విషపూరితం అయిపోతాయంట. బి వాటిలో పెడితే టేస్ట్ మారిపోతుందంట, పాడైపోతాయి. ఆప్షన్ ఏ. అంటే నేనే నా కష్టపడి చెప్పేది నువ్వు కూడా చెప్పి ఇప్పుడు అది మొత్తం అది నువ్వు మొత్తం చెప్పాలి, నేను వినాలి. చెప్పు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. చాలా కష్టం. ఆప్షన్ ఏయో బియో ఏదో ఒకటి చూసి చదువు. నాకు తెలుగు రాదు అంతగా. అవునా? ఇనుము అల్యూమినియం ను హరించే ఆమ్లంలు పచ్చళ్ళని విషపూరితం చేస్తాయి. ఇనుము అల్యూమినియం అదే చేస్తాయి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ఈ ఇనుము అల్యూమినియం లో ఈ పచ్చళ్ళు పెడితే ఆ పచ్చడిలో ఉండేటువంటి యాసిడిక్ క్వాలిటీస్ ఉంటాయి కదా, అవి దానితో పాటు కలిసిపోయి ఆ స్టీల్ కానీ మనం పెట్టేటువంటి అల్యూమినియం తో కలిసిపోయి పచ్చడంతా విషపూరితం అయిపోతుందంట. చాలా మంది చేస్తూ ఉంటారు ఈ తప్పుని. అందుకనే స్టీల్ స్పూన్స్ కూడా వేసి పెట్టకూడదని చెప్తూ ఉంటారు. స్టీల్ స్పూన్ అందులోనే వేసి పెట్టినట్టయితే మీరు చూడండి, ఒక రోజుకో 2 రోజులకో మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది అదంతా సర్ఫేస్. అయినా సరే కొంతమంది దాన్ని తుడిచి అని నాకు అలానే చేస్తావా నువ్వు? చేయొద్దు అని చెప్తున్నాను నేను. మీరు కూడా చేయొద్దు. 3 పాయింట్లు తీసుకో. అలేఖ్య 1, విజయ్ భార్గవి 1, ఆశా 1. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాము. ఇట్టంటోడే ఇంటెన్క వస్తాడే.
మోనికాకి గట్టిగా ఒకసారి చెప్పట్లు. లలిత బ్రాండెడ్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఇందులో మొదటి చిత్రం చూద్దామా. మోనిక. గంగోపాధ్యాయ్, దిశా గంగోపాధ్యాయ్. సమ్ గంగోపాధ్యాయ్ అంట. సమ్ గంగోపాధ్యాయ్, మల్టిపుల్స్ ఆఫ్ గంగోపాధ్యాయ్ ఏమిటమ్మా ఇది? చూద్దాం. కారు. నెక్స్ట్ చిత్రం. హర్షిత. సమంత. చూద్దాం. అరే అది అనుష్క. హర్షిత -6. నెక్స్ట్ చిత్రం. ఐశ్వర్య. చూద్దాం. ఇది కాజల్ -6. తర్వాత చిత్రం. నయనతార. చూద్దాం. అది ప్రియమణి -6. నెక్స్ట్ చిత్రం. సమంత. చూద్దాం. జెనీలియా అలేఖ్యాకి -6. నెక్స్ట్ చిత్రం. కలస్వాతి. చూద్దాం. ఎస్ ఇట్ ఇస్ స్వాతి. నీకు 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేడ్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ లో ఫస్ట్ అరటిపండు తినండి, తర్వాత మేజ్ ఆడండి, ఆ తర్వాత వచ్చి ఒక బంతి తీసుకొని ఇలా పెట్టండి, ఇంకో బంతి తీసుకొని ఇలా పెట్టండి, ఇంకో బంతి తీసుకొని ఇలా పెట్టండి. అమ్మో అలా వెళ్ళిపోకూడదు. కరెక్ట్ గా ఈ రింగ్ మీద పెట్టండి. మళ్ళీ ఇలా ఇలా పెట్టుకుంటూ వెళ్ళడమే గేమ్. 1 నిమిషం అయిపోయిన తర్వాత ఎన్ని కరెక్ట్ గా రింగుల మీద ఉంటే వాటికి పాయింట్లు వస్తాయి. ఒకవేళ అన్ని పెట్టేసి ఇంకా టైం మిగిలినట్టయితే ఇలా తీసుకుని వెళ్ళి ఇందులో వేస్తూ ఉండండి. ఇంతే. 1 2 3 గో.
9, 12, 15, 18, 19, 20, 21. 126. And a dinner set. 1, 2, 3, go. మూడు 6 9 12 15 16 17 18 19 114. రోటీ మేకర్. 1, 2, 3, go. Handi set. 1, 2, 3, go. మూడు 6 9 12 15 18 19 20 120. కూల్ కేక్. రెడీ మనికా? వావ్, మామ్ నుంచి గిఫ్ట్ చాక్లెట్స్. థ్యాంక్ యూ. హాయ్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాగా ఆడు. 1, 2, 3, గో.
20 అండ్ హాట్ బాక్స్ సెట్. నీ టార్గెట్ 21 కార్లు. అలా అయితే నువ్వు గెలుస్తావు, లేకపోతే మోనికా గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. మూడు 6 9 12 13 14 15 16 96 పాయింట్లు. రైస్ కుక్కర్ వచ్చింది. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో ఈ రోజు స్టార్ యువతి మోనికా. Hey, it's time to party now.